వెల్కమ్ టు ఐస్ఫోర్ మీడియా. నేను మీ రేఖ. మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో అయితే ఉన్నాం. ఏంటి పందిరి వెనకాల ఇదంతా చూస్తున్నారా? టడా! వినాయకుడు. వినాయక చవితి రాకుండానే వినాయకుడు ఏంటి అని చూస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంటే చూడాలి అంటే వినాయక చవితికి మనం సెలబ్రేషన్స్ ఎలా చేస్తాం? వినాయక చవితికి చక్కగా పందిర్లో వినాయకుడిని నించోబెడతాం. ఏ వినాయకుడిని నించోబెడతాం? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడిని చేసి నించోబెడతాం. మార్పు అనేది రావాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది. అది నిమజ్జనం చేసే టైంలో అది కరగకుండా మనం నిమజ్జనం చేసిన వినాయకుడు ఎన్ని సంవత్సరాలైనా అవి అలాగే ఉంటున్నాయి. తర్వాత వాటిని మట్టిలో కలవడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది. వీటన్నిటిని ఫుల్ స్టాప్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక సరికొత్త కాన్సెప్ట్తో వచ్చేసారు. అదే మట్టి వినాయకుడు. మట్టి వినాయకుడు సరికొత్త కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారా? చూసారు కదా అసలు ఇక్కడ మట్టి వినాయకుడిని ఆయన ఇంట్లో అయితే నిలబెట్టారు. ఇక్కడికి వచ్చే జనం చూసైనా వాళ్ళ ఇంట్లో మట్టి వినాయకుడిని వాళ్ళ ఇంట్లో కానీ మనం పూజ చేసే పందిర్లో కానీ ప్రతి చోట మండపాలు కట్టి వినాయకుడిని నిలబెడుతూ ఉంటాం కదా. ప్రజల్లో మార్పు రావాలని చెప్పేసి చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పందిర్ చూసుకున్నట్లయితే ఎక్కడ పందిర్లో ఒక్క ప్లాస్టిక్ అనేది కూడా యూజ్ చేయలేదు. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం రండి. మనం దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే దేవుడిని నిలబెట్టడానికి ఇక్కడ ఏదైతే దిమ్మ కట్టారో ఇదంతా కూడా ఎలాంటి ప్లాస్టిక్ కానీ ఎలాంటి ఇనుప ఇవి కూడా లేకుండా కేవలం మట్టి ఇటుకబెడ్డలతో కట్టిన దిమ్మ ఇది. అలాగే మనం విగ్రహాన్ని చూసినట్లయితే మొత్తం కూడా కేవలం మట్టితోనే తయారు చేశారు. అలాగే మనం ఒకసారి పందిరి చూసుకున్నట్లయితే పైనంతా తాటాకులతోని ఈ చుట్టుపక్కలంతా జ్యూట్ మెటీరియల్తో చేశారు. ఈ చుట్టుపక్కల అంతా కూడా ఒక్క ప్లాస్టిక్ అనేది కూడా యూజ్ చేయలేదు. మీరు ప్లాస్టిక్ తాళ్ళు కట్టడం కానీ ఏదైనా పురుకోసలు, అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ధాన్యాలు ఉన్నాయి. ధాన్యం మొత్తం పందిరంతా కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా ప్రజల్లోకి మట్టి వినాయకుడిని తయారు చేయండి. మట్టి వినాయకుడు పర్యావరణానికి హానికరం చేయరు, పర్యావరణానికి ఇంకా మంచి జరుగుతుందని చెప్పేసి ఈ ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్ళాలని. అలాగే మనం ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుల వారి బొమ్మ చాలా అందంగా తయారు చేయబడి ఉంది. ఇదంతా ఎందుకు అంటే మనం వీధుల్లో ఎక్కడన్నా చూసినట్లయితే వీధుల్లో వినాయకులను నిలబెడుతూ ఉంటారు కదా. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి కొనాలి అంటే ఇంత సైజు విగ్రహం వచ్చి దాదాపు 10,000 సుమారు దాటే ఉంటుంది. ఇంత సైజులో మట్టి విగ్రహం. సో వీళ్ళు ప్రజల్లోకి ఒక భావన అయితే తీసుకురావాలనుకుంటున్నారు. ఏంటి అంటే ప్రజల్లోకి మనం మట్టి వినాయకులను నిలబెట్టాలి అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇంకా వస్తాయంట. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇదైతే పూర్తిగా తయారైన విగ్రహం. ఇంకా 2 విగ్రహాలు ఉన్నాయి. ఇంకా చేస్తారంట కూడా, ఇక్కడికే వచ్చి తయారు చేస్తారంట. సో కాన్సెప్ట్ ఏంటి అంటే ఎవరైతే వీధుల్లో నిలబెట్టాలి అనుకుంటున్నారో సుమారుగా ఒక 10-15 మందికి ఆలోచన బయటికి వెళ్ళాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ మట్టి విగ్రహాలను వాళ్ళకి స్పాన్సర్ చేయాలని అనుకుంటున్నారు. ఈ మట్టి విగ్రహాలు పెట్టడం ద్వారా ఒకరిని చూసి మరొకరు కూడా మొత్తం అందరూ మట్టి విగ్రహాలే పెడతారు. దాని ద్వారా పర్యావరణానికి ఎలాంటి కలుషితం జరగకుండా ఉంటుంది అని చెప్పి కాన్సెప్ట్ ప్రజలకు తీసుకువెళ్ళాలని చెప్పి. సో ఇది చూసాం కదా, అక్కడ ఒక చిన్న బోర్డు ఉంది, దాని మీద ఏదో ఉంది రాసింది, చూద్దాం. మట్టి వినాయకుడికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహానికి మనకి డిఫరెంట్ ఏంటని చెప్తున్నారు. మట్టి విగ్రహం అయితే మన సంస్కృతి, ఆధ్యాత్మికం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఆర్భాటం మాత్రమే ఉంటుంది, అంతే కదా. మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మనం విగ్రహం ఏదైతే ఉందో అది చూడడానికి అందంగా కనిపిస్తుంది, కానీ దాని తర్వాత నిమజ్జనం చేసిన తర్వాత నుంచి అది పర్యావరణానికి హానికరం అనేది జరుగుతుంది. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి మట్టి విగ్రహానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహానికి ఉన్న మధ్య భేదాలు ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే మట్టి విగ్రహం జలవనరులకు మేలు చేస్తుంది. అంటే మనం నిమజ్జనం చేసిన తర్వాత ఆ మట్టి ఏదైతే ఉందో సాయిల్ జలవనరులకి మేలు చేస్తుంది. ఇది ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది మనం ఏదైతే నిమజ్జనం చేసిన తర్వాత అది పూర్తిగా విగ్రహం అనేది కరగదు. సో దాన్ని మనం నిమజ్జనం చేసిన తర్వాత ఇంకా పాయిజన్ అనేది పెరుగుతుంది. వాటర్ ఏదైతే ఉందో అందులో జీవులు కూడా చాలా వాటికి నష్టం కలుగుతుంది. జీవికి ఉనికి అనేది ఉండదంట. మట్టి విగ్రహం మనం పెట్టుకోవడం వల్ల చేతి కళాకారులకి, ఈ కుమ్మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అనేది కలుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఏమవుతుందంటే పరిశ్రమలకు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. మనం లేని వాళ్ళకి దారి చూపించాలి, పని చూపించాలి కదా. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. అలాగే విగ్రహం తయారీలో విద్యుత్ ఇంధనం యంత్రం అనేది ఉండదు, భూతాపం పెరగదు. మనం ఎక్కువ ఎలక్ట్రికల్ యూజ్ చేస్తూ ఉన్నామంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఎక్కువ మనం హీట్ అనేది జనరేట్ అవుతుంది విగ్రహం తయారు చేసేటప్పటికి. మట్టి విగ్రహంలో వలస పక్షులు వస్తాయి, వృక్ష సంపద పెరుగుతుంది, వర్షాలు ఉంటాయి. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో వలస పక్షులు అనేవి రావు, వృక్ష సంపద తగ్గుతుంది, వర్షాలు ఉండవు, మనకి కరువు అనేది
త్వరగా వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే గ్రామం నీటితో కళకళలాడుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చేసరికి గ్రామం వెలవెలబోయి బాధపడుతుంటుంది. మట్టి విగ్రహం యూస్ చేస్తే చెరువు నీరు సాగునీటికి తాగునీటికి కూడా ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ అది సాగునీటికి కానీ తాగడానికి కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూస్ చేస్తే ఉపయోగపడదు అని చెప్పేసి చెప్తున్నారు. నీటి స్వచ్ఛత అనేది పెరుగుతుంది మట్టి విగ్రహం యూస్ చేస్తే. ఇక్కడ కాలుష్యం పెరుగుతుంది. ఆదర్శం మట్టి విగ్రహం, అనారోగ్యం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మట్టి విగ్రహం అనేది మన స్వదేశీ వస్తువు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది విదేశీ వస్తువు. మనం పవిత్రంగా ఉండాలి అంటే మట్టి విగ్రహం యూస్ చేస్తాం. అపవిత్రం పూజకు పనికిరానిది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్రకృతి దేవుని దీవెనలు పుష్కలంగా ఉంటాయి మట్టి విగ్రహాన్ని పూజిస్తే. అలాగే ప్రకృతి విధ్వంసం ఒక్కటే ఉంటుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని యూస్ చేస్తే అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. సో ఇంత చూసిన తర్వాత అయితే మొత్తానికి మట్టి విగ్రహమే చాలా బెటర్, మేలు చేస్తుందని అయితే నేను నమ్ముతున్నాను. మా ఇంట్లో అయితే మేము మట్టి విగ్రహమే యూస్ చేస్తాం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మట్టి విగ్రహమే యూస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి మీరు మట్టి విగ్రహం యూస్ చేస్తారా, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాన్ని యూస్ చేస్తారా? కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. మన భారత ప్రభుత్వం భారత కళారత్న అవార్డుతో నన్ను సత్కరించింది. ఈరోజు మన జనసేన పార్టీ కార్యాలయమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క గృహంలో ఉన్నాం. ఇక్కడ భారతీయ సనాతన ధర్మానికి మూలమైనటువంటి మొదటి పండుగ వినాయక చవితి. 9 రాత్రుళ్ళు అతి వైభవపేతంగా భారతీయులందరూ ఇష్టంగా జరిపించేటువంటి పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే అనేక కెమికల్స్తో కూడినటువంటి విగ్రహాలను తెచ్చి నిమగ్నం చేస్తున్నారు. అలా చేయకూడదని ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ గారు చక్కటి ఒక సందేశాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అంత అద్భుతంగా ఎన్నో విషయాలు ఇక్కడ చిత్రీకరించి పెట్టారు. అందులో భాగంగా మట్టి వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా పూజించుకోవాలి, భారతీయులు చేసుకునేటువంటి పండగలు ఆ పందిరి ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఆ పందిరిని ఏర్పాటు చేసుకున్నటువంటి అలంకారాలు కూడా ఒక పక్షులకి ఆహారం ఎలాగ జరుగుతుంది అనేటువంటి విషయాలను చక్కగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అన్ని ఏర్పాటు చేయించి చూపించారు. వినాయక స్వామివారి మట్టి ప్రతిమ ఎంతో అద్భుతంగా దేదీప్యమానంగా ప్రభవిల్లుతుంది. ఇక్కడికి ఏం చేసినటువంటి వారందరూ ఇవన్నీ చూస్తున్నారు. ఎందుకంటే వినాయక నవరాత్రులు మట్టితోనే ఎందుకు చేయమని చెప్తున్నారు అంటే, సనాతన ధర్మంలో మన పూర్వులు మహర్షులు చెప్పినటువంటి గొప్ప గొప్ప రహస్యాలు ఇందులో ఉన్నాయి. అక్కడ 21 రకమైనటువంటి ఫలం, 21 పత్రాణి పూజాణి అని పురోహితులు మనకి ఆ మంత్రం చెప్తారన్నమాట. ఆ 11 రకాల యొక్క పుష్పాలు, 11 రకాల పత్రాలు అవన్నీ కూడా అవి జలంలో కలవడం చేత పర్వతాల మించి ప్రవహిస్తూ వర్షం పడి పర్వతాల మించి ప్రవహించి వచ్చేటువంటి నదుల్లో ఈ పునీతమైనటువంటి పూజ చేసినటువంటి పత్రి కలపడం చేత ఆ జలాలు శుద్ధి అవుతాయన్నమాట. ప్రతి ఒక్క పత్రంలో కూడా ఔషధీకరణలు ఏవైతే ఉన్నాయో అవే 21 పత్రాన్ని పూజాయామి అని చెప్పి మనకి వినాయక చవితిలో మనకు చూపిస్తూ మంత్రాలు చెప్తూ ఉంటారన్నమాట. ఆ 21 పత్రాన్ని పూజాయామి అనేటువంటి పత్రాల్లో ఉన్నటువంటి ఔషధీకరణలను ఈ జలాన్ని శుద్ధి చేస్తాయి. కానీ అందుకోసం పత్రిని, పాలవెల్లిని ఇటువంటివన్నీ తీసుకువెళ్ళి వినాయక స్వామి మట్టితో చేసిన వినాయక స్వామిని నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమం మనకు ఆనాడు నుంచి ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, దానికి భిన్నంగా అలంకారకృతమైనటువంటి రకరకాల కెమికల్స్తో కూడినటువంటి పెయింట్లు వేసినటువంటివి కలుపుతున్నాం. దానివలన జలాలు శుద్ధం కావడం పోయి కలుషితమయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి అందరూ గ్రహించి ఎప్పుడైతే మహాత్ములు చెప్పారో ఆ మార్గాన్ని మనం కూడా అనుసరించి మనం కలిపేటువంటి పత్రి కానీ, ఫలాలు కానీ, పుష్పాలు కానీ అన్నీ కూడా జలంలో కలిపేటివి పవిత్రమైనవి కాబట్టి వాటిని కలపాలి. మట్టివే కలుపుతున్నటువంటి ఈ వినాయక స్వామితో మట్టితో పాటు కెమికల్తో కూడినటువంటి మిగిలిన బొమ్మలు అవి కలపకూడదని ఇక్కడ అందరూ తెలియజేశారు. అలాగే అందరూ ఆచరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని కూడా మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలనే సంకల్పంతో గొప్ప గొప్ప వివరాలతో చిత్రీకరించారు ఇక్కడ పదాలు. ఆ యొక్క వివరాలన్నీ కూడా అందరికీ తెలియాలనే సంకల్పంతో మన ఛానల్స్ వారు తీస్తున్నారు. అందరూ కూడా దీన్ని ఆచరించవలసిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్. చాలా మంచి విషయాలు చెప్పారండి. చాలామందికి ఈ కాలంలో ఇది తెలియదు. మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు చాలా చాలా జై శ్రీరామ్.
మనం ఇక్కడ ఈ పందిరి చూసుకున్నట్లయితే కూడా డెకరేషన్ అన్నది కూడా కేవలం ఈ ధాన్యం గింజలతోనే చేశారు. చూడడానికి చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ కొటేషన్ కూడా ఉంది, మన మట్టి మన పండుగ మన పిఠాపురం అని చెప్పి. పిఠాపురం నుంచే మంచి అనేది మొదలవ్వాలని ప్లాన్ చేసినట్టున్నారో ఏమో. మొత్తానికైతే కాన్సెప్ట్ కొత్తగా ప్రజల్లో అందరిలోకి వెళ్ళేలాగా కనబడుతుంది. అలాగే ఇక్కడ మనకి కొటేషన్ ఒకటి కూడా ఉంది, ప్రజలు మట్టి విగ్రహం కొంటే డబ్బులు గ్రామంలోనే ఉంటాయి, చేతి వృత్తుల దగ్గరికి కుమ్మరుల దగ్గరికి వెళ్తాయి అని చెప్పేసి. సో ఎవరైతే మట్టి పనులు చేస్తారో కుమ్మరి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా పని దొరుకుతుంది, ఆదాయం పెరుగుతుంది, వాళ్ళని కూడా ప్రోత్సహించేలా ఉండాలి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ రోజు నుంచి బట్ట సంచితో బజారుకు వెళ్దామని చెప్పేసి ఉంది. అంటే మనం ఈ కాలంలో ప్లాస్టిక్ ఎంత ఎక్కువ యూజ్ చేస్తున్నామో, ప్రతి చిన్న వస్తువు కూడా మనం ప్లాస్టిక్లోనే యూజ్ చేస్తున్నాం. పూర్వకాలంలో అయితే బట్టల సంచులు గోను సంచులు ఇవే యూజ్ చేసేవారు. ఇక్కడ మనం ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడి వారి దగ్గరికి కూడా బట్ట సంచినే పెట్టారు. సో మనం ఇక్కడ దేవుడి దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ చేతి సంచే పెట్టారు దేవుడి దగ్గరికి కూడా. దీని మీద కూడా ఒకటి రాసుంది, చేతి సంచితో బజారుకు వెళ్దామని చెప్పి. పూర్వకాలంలో మనం చేతి సంచులు ఇవే వాడేవాళ్ళం, గోను సంచులు. కానీ ఇప్పుడైతే మనకి ప్రతి చిన్న వస్తువుకి కూడా ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తున్నాం. అది ప్లాస్టిక్ భూమిలో కలవదు, అది కాల్చినా కూడా పొల్యూషన్ అవుతుంది. సో అందరం కూడా ప్లాస్టిక్ని వదిలేసి ఇలాగా చేతి సంచులు, బట్ట సంచులు, గోను సంచులు ఇలాంటి వాటిని ఎక్కువ యూజ్ చేద్దాం. పర్యావరణానికి హానికరం కలిగించేవి వాటిని వదిలేద్దాం. అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బుట్ట సజ్జి ఉంది. ఈ సజ్జ అన్నది కొబ్బరికాయలు ఫ్రూట్స్ అనేవి చేశారు. ఇది కూడా మనకి ఒక ఆకు మెటీరియల్తో చేసిందే. చూసారు కదా, అసలు ఇక్కడెక్కడ ప్లాస్టిక్ అనేది యూజ్ చేయలేదు. ఈవెన్ మండపం కూడా మొత్తం చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ లేకుండా చాలా పర్యావరణానికి హానికరం కలిగించే ఎటువంటి మెటీరియల్ని ఇక్కడ యూజ్ చేయలేదు. సో చూసారు కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే మట్టి విగ్రహాన్ని పెట్టారు. ఇంకా మనం ఎంత మొత్తం అందరూ కూడా మట్టి విగ్రహాన్ని పూజిద్దాం. పర్యావరణానికి ఎలాంటి హానికరం కలిగించే పదార్థాలు యూజ్ చేయకుండా చేతి సంచినే వాడదాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.